Okay, next problem వచ్చేసి floor and sale problem. So this problem is asked in companies like TCS లాంటి కంపెనీస్లో అడిగారు. సో వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక అరేని ఏఆర్ఆర్ అంటాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. దెన్ నెక్స్ట్ ఇంట్ ఎన్ అండ్ ఎక్స్. దెన్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంట్ లో ఇస్ ఈక్వల్స్ టు లో int low is equals to 0, which is pointing my first index ని పాయింట్ చేస్తుంది. అండ్ హై ఈజ్ ఈక్వల్స్ టు n-1, సో లాస్ట్ ఇండెక్స్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఫ్లోర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లోర్ ఇనిషియల్గా మనం ఏ వాల్యూ రాకపోతే మనం ఇనిషియల్లీ దాన్ని -1 అంటాం. అండ్ సెయిల్ కండిషన్లో కూడా మనం ఇచ్చిన వాల్యూ అనేది లేకపోయినప్పుడు మనం వీ హ్యావ్ టు రిటర్న్ -1. అండ్ దెన్ ఓకే, ఫస్ట్ మనం ఫ్లోర్ చూద్దాం. ఫ్లోర్లో ఏంటంటే ఫస్ట్లీ విల్ రైట్ ద లూప్ విచ్ ఇస్ లో is lesser than equals to high. ఓకే, లో is lesser than equals to high. దెన్ లో is lesser than equals to high, ఇటు మధ్యలో మన ఫ్లోర్ అండ్ సైన్లీ కనిపెడతాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై divided by 2. సో ఇది మన మిడ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఇస్ ఫ్లోర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ విల్ ఫైండ్ ది ఫ్లోర్. సో ఫ్లోర్లో ఏం కండిషన్ అంటే ఇఫ్ మన లార్జెస్ట్ ఇఫ్ array of mid is lesser than equals to x. ఓకేనా, which means lesser than equals to x అంటే which means ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన array of మిడ్ వాల్యూ అనేది, సో ఈ మిడ్ వాల్యూ అనేది లార్జెస్ట్ వాల్యూ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం లెస్ దాన్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ వాల్యూకి లెస్ దాన్ ఈక్వల్ టు అయి ఉండాలి. ఓకే, యా. సో అందుకోసం వి సే దిస్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్, array of mid, అండ్ అట్ ద సేమ్ టైం మన లో ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ వన్ అవుతుంది. దట్ మీన్స్ మూవ్ అవుతుంది, ఫస్ట్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. అండ్ దెన్ ఎల్స్ కండిషన్లో లో ఈజ్ ఈక్వల్స్ టు హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 అవుతుంది. మిడ్ -1, రైట్? ఓకే, సో ఇది మన ఫ్లోర్ యొక్క కోడ్. ఓకే, సేమ్ లూప్లోనే మనం సెయిల్ కూడా రాద్దాం. యా. ఓకే, సెయిల్కి ఏం చేద్దాం అంటే ఫస్ట్ సేమ్ ఇది కూడా సెయిల్ ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద యారే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇచ్చిన ఎక్స్ వాల్యూ కన్నా స్మాలెస్ట్ నెంబర్ కావాలి. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ రావాలి, బట్ అది గ్రేటర్ దాన్ ఇచ్చిన ఎక్స్ వాల్యూకి గ్రేటర్ దాన్ నెంబర్ అయి ఉండాలి. సో దానికోసం ఏం చేస్తామంటే విల్ సే array of mid. సో ఇక్కడ చూసాం కదా, ఇది లెస్సర్ దాన్ ఈక్వల్ టు కాబట్టి ఇది సెయిల్ కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ సేమ్ ఇది కూడా అంతే, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు array of mid. యా. దెన్ ఇప్పుడు మనం హై అయితే ఏం చేస్తాం, మనం విల్ జస్ట్ మూవ్ ద లెఫ్ట్. యా. దెన్ ఎల్స్ ఏం చేస్తాం అంటే ఎల్స్లో లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ వన్. అండ్ దెన్ రిటర్న్ మనం ఏం చేయాలి, ఫ్లోర్ ఫ్లోర్ని సెయిల్ని రిటర్న్ చేయాలి. లెట్స్ రన్ దిస్. సో ఎర్రర్, యా, ఇది ఆన్సర్ కాదు. సో వీ హ్యావ్ టు ఇక్కడ ఏం మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం విచ్ ఇస్ ఫ్లోర్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వీ హ్యావ్ టు సే ఆన్సర్ కాదు. హియర్ ఇట్ విల్ బి ఫ్లోర్. దిస్ ఈజ్ అవర్ ఫ్లోర్. అండ్ హియర్ ఇక్కడ మనకు సెయిల్, రైట్? CIL సెయిల్. యా, లెట్స్ రన్ దిస్.
యా ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ. సో దీని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూ కెన్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్. ఓకే, ఈ ప్రాబ్లం యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. జస్ట్ గో అండ్ చెక్ దట్ అవుట్. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం బాగా అర్థమవుతుంది.